Hi guys, welcome back to Naudu Talks, and here is the half spoiler review of the most awaited and fantastic movie called The Odyssey. ఇది కంప్లీట్ నాలన్ కైండ్ ఆఫ్ స్టైలిష్ సినిమా అండి. ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎపిక్ ఎక్స్పీరియన్స్, అండ్ యూ నీడ్ టు వాచ్ దిస్ మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్. అప్పుడు మాత్రమే మీకు ఆ ఇంపాక్ట్ కానీ ఆ విజువల్స్ కానీ మీ బ్రెయిన్లో అలా ఉండిపోతాయి. చాలా రేర్గా కొన్ని ఎపిక్ సినిమాలు వస్తాయి అండ్ అవి చాలా రేర్గా మన బ్రెయిన్లో ముద్ర పడిపోతాయి. అలాంటి వాటిల్లో ఒకటే ఈ మూవీ కూడా. ఈ సినిమాలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ నా ఫేవరెట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ అయితే ఆ ఒంటిగంట రాకేస్తే. సో ఎందుకు ఏంటి అనే దాని గురించి ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. బై ద వే, మీకు ఒక రెండు అప్డేట్స్ చెప్తాను. యాక్చువల్లీ అప్డేట్స్ వీడియో లాస్ట్లో చెప్పాలి, బట్ ఎంతమంది వస్తారో తెలియదు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. ఫస్ట్ వన్, ద ట్రాయ్ అని ఒక మూవీ ఉంటుంది. దీనికి సంబంధించిందే, ఈ ఒడిసీకి సంబంధించిన ఈ జర్నీ ఏదైతే ఉందో, ఆ వార్ ఏదైతే ఉందో, ఆ ట్రాయ్ వార్ అయిపోయిన తర్వాత జరిగే సీన్ ఏదైతే ఉందో, సో అదంతా మీకు అర్థం అవ్వాలంటే ద ట్రాయ్ అని ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీని కంపల్సరీ చూడాలండి. ఏదో చూడొచ్చు చూడకూడదు అని కూడా కాదు, కంపల్సరీ చూడాలి. చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మామూలుగానే నాలన్ సినిమాలు అర్థం అవడానికి ఇంట్రెస్ట్ అలా రేంజ్ ఆలోచిస్తే పని అవ్వదు. కాబట్టి ద ట్రాయ్ అన్న మూవీ చూడండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఐ మీన్ అర్థమవుతుంది బాగా. సెకండ్ అప్డేట్ వచ్చి వద్దు, ఇది లాస్ట్లో చెప్తాను, దీనికి సంబంధం లేదు. ద ఒడిసీ అనే కథ విషయానికి వస్తే మీ అందరికీ తెలిసినట్టే ఒక జర్నీ, ఒక యోధుడి యొక్క జర్నీ. ఒక నెలలో తిరిగి, యుద్ధం అయిపోయిన తర్వాత ఒక నెలలో తిరిగి రావాల్సిన వ్యక్తి 10 ఏళ్ళు అయినా సరే రాలేకపోతాడు. తన ఇంటి నుంచి బయలుదేరి యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి వెనక్కి రావడానికి 10 ఏళ్ళు పడుతుంది. సో ఎందుకు 10 ఇయర్స్ పట్టింది? మధ్యలో ఎదురైన అవాంతరాలు ఏంటి, అండ్ ఆ కష్టాలు ఏంటి, అండ్ కొన్ని ఉంటాయి కదా ఎపిక్ లెవెల్లో ఉండే ఏవైతే ఉన్నాయో, ఆ హడిల్స్, ఆ స్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయండి. ఈ సినిమా గురించి ఎంత కూడా మర్చిపెట్టడానికి లేదు, ఎందుకంటే ఇది కంప్లీట్ నోలన్ స్టైల్ అంతే. ఒక ఐమాక్స్ అని ఒక కెమెరా ఉంటుంది, పూర్తిగా ఐమాక్స్ కెమెరాతోనే తీశారు. చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట అది. ఐమాక్స్ కెమెరా అనేది తర్వాత మెంటల్ వచ్చేస్తుంది. మన మామూలు కెమెరాస్తో యూస్ చేసినట్టు కాదు, ఇది ఐమాక్స్ కెమెరా. దీని గురించి ఆల్రెడీ చాలా మంది యూట్యూబర్స్ చాలా వీడియోస్ చేసేసారు, ఒకసారి చూడండి కావాలంటే. ఈ సినిమా వరకు వచ్చేటప్పటికి దిస్ ఈస్ కంప్లీట్లీ ఫినామినల్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు ఎవరైనా సరే థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి అనేంత రేంజ్లో ఉంటాయి. ఎస్పెషల్లీ ద వైట్ షాట్స్. ఆ వైట్ షాట్స్ పెడుతున్నప్పుడు మీరు అలా కళ్ళు అప్పగించి చూస్తారనమాట, ఆ రేంజ్లో ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ వైజ్ కానీ, స్టోరీ టెల్లింగ్ వైజ్ కానీ ప్రతిదీ చాలా ఉంటుంది. బై ద వే, స్టోరీ టెల్లింగ్ అంటే నాలన్ స్టైల్ ఆఫ్ కొన్ని ఉంటాయి కదా, అంటే ప్యారలల్ నేరేటివ్స్ ఉంటాయి. చాలా వరకు కూడా ప్యారలల్ నేరేటివ్స్ ఉంటాయి. డిఫరెంట్ పర్సన్స్ యొక్క పర్స్పెక్టివ్ నుంచి స్టోరీస్ రివీల్ చేస్తూ ఉంటారు. అది మనకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎపిసోడ్ వైజ్ చూస్తున్నప్పుడు ప్రతి చోట మీకు హై వస్తుందండి. మీరు ఏమాత్రం హాలీవుడ్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళైనా, లేదంటే ఈ పీరియాడిక్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళైతే కనుక మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. ట్రస్ట్ మీ, దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్ అండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చాలా రేర్ సినిమాలు ఇస్తాయి. నాకు గుర్తున్నంత వరకు టైటానిక్ మూవీ కానీ, ఆరితలోర్వన్ యుగానికి ఒక్కడు కానీ, మగధేరా మూవీ కానీ, ఫస్ట్ టైం చూసినప్పుడు బాహుబలి కానీ, ఇలాంటి కొన్ని ఎపిక్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని థియేటర్లో చూస్తున్నప్పుడు అదే మొదటిసారి చూస్తున్న మన ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ఒక కొత్త కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అదే మొదటిసారి చూస్తున్న మన ఎక్స్పీరియన్స్ వస్తుంది చూసారా, అదే ఈ ఒడిసీ కూడా ఇస్తుంది అనమాట మీకు. సో ఇలాంటి మంచి ఎక్స్పీరియన్స్ కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళండి. పక్కాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ చాలా చోట్ల వావ్ ఎక్స్పీరియన్స్లు ఇస్తాయి, హై ఎక్స్పెక్టేషన్స్ ఇస్తాయి అనమాట. ఐ మీన్ హై ఎక్స్పీరియన్స్లు ఇస్తాయి. ఎస్పెషల్లీ ఇందాక చెప్పినట్టు నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒంటిగంట రాక్షసుడు ఒకటి ఉంటాడు. ఐ మీన్ ఆ పర్సన్ ఆడొక మధ్యలో స్టేక్ అనమాట. వాడిది CGIయో లేదంటే VFXో యానిమేషనో కాదండి, అది లైవ్ యాక్షన్. అది మేకప్ వేసి ఆ మనిషిని అలా ప్రజెంట్ చేస్తారంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎవరన్నా ఏదో చేస్తారు కదా, VFXో CGIయో ఏదో చేస్తారు ఫేస్కి, బట్ అలాంటిది ఏమీ లేదు. అతను రెడీ చేయడమే మేకప్తో అలా రెడీ చేశారంటే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ఎపిసోడ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ 2 వార్ ఎపిసోడ్స్ ఉంటాయండి మధ్యలో. ఆ వార్ ఎపిసోడ్స్ 2 కూడా నా భూతన భవిష్యత్ అన్నట్టు ఉంటాయి. చాలా బాగుంటాయి, చాలా ఎపిక్ లెవెల్లో ఉంటాయి అనమాట. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశానో అసలు మాటల్లో చెప్పలేను. నా ఫ్యామిలీలో చిన్న ఎమర్జెన్సీ ఉంది, అంత ఫ్యామిలీ ఎమర్జెన్సీ పెట్టుకుని కూడా నేను ఈ మూవీకి వెళ్ళి చూశాను. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. పైకి చెప్పుకోలేకపోతున్నాను కానీ చాలా బాగా అనిపించింది. మీరు కనుక ట్రూ సినిమాలు ఎవరైతే, ఒకవేళ సినిమా అనేది పిచ్చి అనుకున్నట్టయితే కనుక ఒకసారి ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్లీ వర్త్ వాచింగ్ అన్న ఫీల్ వస్తుంది. కుదిరితే ఐమాక్స్లకి వెళ్ళండి. అందరికి ఐమాక్స్లు వెళ్ళే స్తోమత అండ్ ఐమాక్స్లు కూడా అన్ని చోట్ల లేవు కాబట్టి తప్పని పరిస్థితి. ఏదైనా మంచి సౌండ్ ఎఫెక్ట్స్ బాగుండి విజువల్గా ఉండేది చూసుకోండి. థియేటర్లో అద్భుతంగా పనిచేస్తుంది మీకు. చెప్తున్నాను కదా, నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేయాలనుకుంటే కనుక, మీరు ఫీల్ అవ్వాలనుకుంటే కనుక ఈ మూవీకి ట్రై చేయండి. అండ్ సెకండ్ అప్డేట్ చెప్తానన్నాను కదా, అదే ద సోల్ ఆఫ్ సత్య అని మనది ఒకటి వచ్చిందండి. సాయిధరం తేజ్ గారిది ఒక మూవీ వస్తుంది సత్య అని. అందులో ద సోల్ ఆఫ్ సత్య అని ఒకటి వదిలారు, అది చూడండి, చాలా బాగుంది. యూట్యూబ్లో వదిలారు అప్డేట్, అది వదిలారు, ఒకసారి చూడండి, చాలా బాగుంది. ఈ ఒడిస్సీ ఇలా కొన్ని ఉన్నాయి కదా, వీటిలో భాగంగా ప్రపంచం అంతా దీని వెనకాల వెళ్ళిపోవడం వల్ల అలాంటి మంచి కంటెంట్ పోతుంది, వెనక్కిపోతుంది. సో కుదిరితే చూడండి, ద సోల్ ఆఫ్ సత్య అని ఒకటి వదిలారు సింగిల్, అది ఒకసారి ట్రై చేయండి, చూడండి, చాలా బాగుంటుంది.
దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నోలన్ మూవీస్లో, క్రిస్టోఫర్ నోలన్ మూవీస్లో మీకు బాగా ఏది ఇష్టం అనేది కామెంట్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.